Make My Trip Foundation Scholarship for COVID affected students. Shaping academic dreams of COVID affected students. Award up to 50,000 rupees అండి. ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరంటే మేక్ మై ట్రిప్ ఫౌండేషన్ అండి. ఈ స్కాలర్షిప్ని ఏ విధంగా అప్లై చేయాలి తెలుసుకున్నట్లయితే ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. సో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అప్లై నో మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం లాగిన్ అయితే అవ్వాలండి. నేను ఆల్రెడీ నా మెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయితే అవ్వాను. సో ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది ఇవి ఓపెన్ అవుతుందండి. చూడండి, మేక్ మై ట్రిప్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ఫర్ కోవిడ్ అఫెక్టెడ్ స్టూడెంట్స్ 2022 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏంటి మనకి ఇస్తుంది అని చూసినట్లయితే స్టూడెంట్స్ హూ లాస్ దేర్ పేరెంట్స్ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఎవరైతే స్టూడెంట్స్ COVID-19 వల్ల పాండమిక్ సిచ్యువేషన్లో లాస్ అవుతారు వాళ్ళు ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ అనేది వర్తిస్తుందండి. అప్లికెంట్స్ మస్ట్ బీ ఇన్ క్లాసెస్ 1 to 12 గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇన్ ఇండియా అండి. సింపుల్గా చెప్పాలంటే 1 to PG అండి, 1 to పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఈ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 6 lakhs అనేది క్రాస్ చేయకూడదు. ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఇండియన్ నేషనల్ సిటిజన్షిప్ ఉండాలి. అండ్ అప్లికబుల్ ఫర్ స్టూడెంట్స్ ఎన్రోల్ ద అకాడమిక్ ఇయర్ 2021, 2022 అండ్ 22 and 23 అండి. ఓకే, అంటే ఈ 2 అకాడమిక్ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే ఎన్రోల్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వర్తిస్తుందండి. ఓకే, అండ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు స్టూడెంట్స్ హూస్ డిసేజ్డ్ పేరెంట్స్ వేర్ ఎంప్లాయిడ్ ఇన్ ద టూరిజం అండ్ హాస్పిటల్ సెక్టర్ అని చెప్తున్నాడండి. ఈ సపోజ్ నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సైటు. MMT కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2021 ఆల్రెడీ నా పేజ్ ఈ విధంగా ఉంది. స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి మెయిన్ వెబ్ పేజీలోకి మనం వెళ్తామండి. ఓకే, దెన్ ఈ విధంగా మనకి డిస్ప్లే మీద స్కాలర్షిప్ అనేది చూపించడం జరుగుతుందండి. మీరు ఇది మొబైల్లోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, కొన్ని డాక్యుమెంట్స్ సపోర్ట్ చేయలేకపోయిన పక్షంలో డెస్క్టాప్ మీద చేసుకోవచ్చు. మ్యాక్సిమం మొబైల్లో అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయండి మనకి. ఇక్కడ చూసినట్లయితే నేమ్ అండ్ మెయిల్ అడ్రస్, మొబైల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఈ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పర్మనెంట్ డీటెయిల్స్ అనేవి మనం స్టూడెంట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుందండి. ఓకే, అండ్ దెన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి ఉంటాయి అని అనుకున్నట్లయితే క్లాస్ 12 అండి, క్లాస్ 12 అండ్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయాలండి. ఓకే, ఇవన్నీ కూడా ప్రైమరీలో చూపిస్తుందండి. ప్రజెంట్ మనకి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటుంది. సో గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఓకే, అయితే అక్కడ మన కరెంట్ అకాడమిక్ ఇయర్స్ ఏంటి, డ్యూరేషన్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అండ్ కరెంట్ అకాడమిక్ సెమిస్టర్ ఏం సెమిస్టర్ చదువుతాం, ఇన్స్టిట్యూట్ నేము, యాన్యువల్ ఇయర్ ఫీజు అండ్ మోడ్ ఆఫ్ కోర్స్, ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ అండ్ పాసింగ్ ఇయర్, ఈ విధంగా డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలండి. ఓకే, అండ్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుందండి. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. అట్లీస్ట్ 1 నెంబర్ ఒక డీటెయిల్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్స్ అండి, ఎటువంటి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అనేవి కూడా మనం దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రెఫరెన్సెస్ అండి, ఈ COVID-19 సిచ్యువేషన్ వల్ల ఎవరైతే పేరెంట్స్ లాస్ అయ్యారో ఇది ఖచ్చితంగా నిజం అని చెప్పి ఒక రెఫరెన్స్ అనేది మనం ఇప్పించవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ డెత్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్తో సిగ్నేచర్స్ పెట్టించి మనం అవి అప్లోడ్ చేయించడం అనేది మనం చేయవలసి ఉంటుందండి. ఓకే, ఇక్కడ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చూసారు. మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి ఇంకా దీంట్లో ఇన్ఫర్మేషన్ లేనిది ఏదైనా మీరు ప్రొవైడ్ చేయవచ్చండి. చూడండి, ఇయర్ ఆఫ్ క్రైసిస్ అండ్ డిమైజ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్, ఎప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ లాస్ అయ్యారు. ఓకే, ప్లీజ్ సెలెక్ట్ ద రిలివెంట్ క్రైసిస్ కేటగిరీ అండి. బోత్ పేరెంట్స్, సోల్ పేరెంట్, ప్రైమరీ పేరెంట్, లాస్ ఆఫ్ గార్డియన్, ఏ కండిషన్లో మీకు వర్తిస్తుందో ఆ కండిషన్ అనేది మీరు పెట్టవలసి ఉంటుందండి. ఓకే, అండ్ వాట్ వాజ్ ద
డిసీజ్డ్ మెంబర్ ఆఫ్ ఆఫీషన్ వాళ్ళ యొక్క ఫార్మర్ అయితే ఫార్మర్ అండ్ ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ ఇక్కడ మనం టైప్ చేసి పెట్టవలసి ఉంటుంది. నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ కరెంట్లీ పర్సూయింగ్ స్టడీస్ అండి. ఎవరు ఇంకా ఎంతమంది మీ దాంట్లో సిబ్లింగ్స్ ఎవరైనా చదువుతున్నారో ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కాలర్షిప్, మీకు ఏవైనా స్కాలర్షిప్ ఎక్స్ట్రా స్కాలర్షిప్స్ కానీ గవర్నమెంట్ ఏమైనా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ దెన్ సేవ్ అండ్ కంటిన్యూ సేవ్ చేసి ఇక్కడే టిక్ మార్క్ పెట్టి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ ఇక్కడ డిసిప్లిన్ మీద ప్రివ్యూ ఇచ్చింది కదా, ఈ ప్రివ్యూ బటన్ ఏదైతే ఉందో అది ప్రివ్యూ కానీ సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంటుందండి. ఎప్పుడైతే సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుందో ఆటోమేటిక్గా మీ స్కాలర్షిప్ అనేది అప్లై చేసేసినట్టేనండి. అక్కడ ఆ స్కాలర్షిప్ అనేది అప్లై చేసినట్టే కనిపిస్తుంది మనకి. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే వాళ్ళకి సంబంధించిన ఎవరికండి వీళ్ళకి సంబంధించిన మేక్ మై ట్రిప్ ఫౌండేషన్కి సంబంధించిన మెయిన్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మనకు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి కనిపిస్తాయండి. ఇక్కడ వాళ్ళకి యొక్క డీటెయిల్స్ అనేవి మనకి కనిపిస్తాయండి. అక్కడ ఈ ఫోన్ నెంబర్స్ కానీ ఈ స్కాలర్షిప్ ఎంఎంటీ స్కాలర్షిప్ buddy4study.com అని క్వారీస్ పంపించండి. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ మనకి ఇచ్చారండి. అప్లికెంట్స్ మస్ట్ బి క్లాస్ 1 to 12, ఇవన్నీ 1 to 12 కానీ యూజీ కానీ పీజీ కానీ చేసే వాళ్ళు స్టూడెంట్స్ అప్లై చేయవచ్చు. అండ్ డెడ్లైన్ 20th February 2022 వరకు మనకి స్కాలర్షిప్ అనేది అప్లై చేయవచ్చండి. ఫ్యామిలీ ఇన్కమ్ 6 lakhs క్రాస్ చేయకూడదు. అకాడమిక్ 21, 22 అండ్ 22, 23 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని క్లియర్గా చెప్తున్నాడండి. 1 to 8 స్టూడెంట్స్ 24 వరకు 24,000 అండ్ 9 to 12 స్టూడెంట్స్కి అండి, అంటే 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 30,000 వరకు, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి 50,000 వరకు స్కాలర్షిప్ అనేది వర్తిస్తుందండి. అయితే ఈ స్కాలర్షిప్ అమౌంట్స్ ఖచ్చితంగా ఫండ్స్ దేనికి యూటిలైజ్ చేయాలి అని చెప్పినట్టయితే ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు అండ్ ఫుడ్, ఇంటర్నెట్ డివైస్, బుక్స్ అండ్ స్టేషనరీ, ఆన్లైన్ లెర్నింగ్, ఎక్స్ట్రా వీటికి మన పేమెంట్ అనేవి ఖర్చు పెట్టాలండి ఇవి. ఓకే, ఏం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలని అంటే గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిఫై ప్రూఫ్ అండ్ ఆధార్ కార్డ్, మన అప్లికెంట్ ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అడ్మిషన్ ప్రూఫ్ ప్రొవైడ్ చేయాలి. క్రీసెస్ దట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ప్రొవైడ్ చేయాలి. హాస్పిటల్ సెక్టర్ ప్రూఫ్, బోనాఫైడ్ డిక్లరేషన్ బై ద ఎంప్లాయర్ ఆఫ్ డిసీజ్డ్ పేరెంట్స్ అండ్ ది ప్రొవైడ్ చేయాలి. అండ్ రెఫరెన్స్ ఆఫ్ పర్సన్, ఎవరు ఇందాక చెప్పానండి మీకు ఆల్రెడీ, రెఫరెన్స్ పర్సన్ క్యాన్ బి స్కూల్ టీచర్ కానీ, డాక్టర్ కానీ, హెడ్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపల్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్ కానీ మీకు రెఫరెన్స్ అనేది ఇవ్వాలండి ఖచ్చితంగా. మీ స్టూడెంట్స్ యొక్క అప్లికెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే పేరెంట్ యొక్క డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన ప్రాబ్లం లేదండి. ఫోటోగ్రఫీ అండ్ అప్లికెంట్ అని చెప్పాడు కదండి, ఫోటోగ్రాఫ్ కూడా మీకు ఎవరైతే అప్లై చేస్తామో వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుందండి. ఈ విధంగా స్కాలర్షిప్ అనేది మనం అప్లై చేసుకోవాలండి. సో ఈ స్కాలర్షిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నానండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.